సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక రోజును మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండును. దేవుని వాక్యం తెలియచేస్తుంది, సమర్థనంగా ఉండేవాళ్ళు వారికి ఏమి కూడా దొరకదట. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు పుష్టిగా ఉంటారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. శ్రద్ధగా పనిచేయు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే శ్రద్ధగా పనిచేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు. శ్రద్ధగా ఏ పని వారికి అప్పగించబడిందో ఆ పనిలో శ్రద్ధ కలిగి వారు శ్రద్ధగా చేసినప్పుడు వారి కుటుంబం పుష్టిగా ఉంటారని వాక్యం తెలియచేస్తుంది. కనుక ఈరోజు చేయుటకు దేవుడు నీ చేతికి ఏ పని ఇచ్చాడో ఆ పనిని శ్రద్ధగా చేసినప్పుడు తప్పకుండా దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను వృద్ధి చేసి గొప్ప దీవెన నీకు దయచేసి మిమ్మలను గొప్పగా దీవిస్తాడు. కాబట్టి ఉదయకాలం శ్రద్ధగా దేవుని పని చేయండి, శ్రద్ధగా మీ ఉద్యోగం చేయండి, శ్రద్ధగా మీ వ్యాపారం చేయండి. మీరు ఏ పని చేసినను శ్రద్ధ కలిగి చేయండి. అందులో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రద్ధగా ఎవరైతే పనిచేస్తారో వారిని ఏలుబడి చేసేవారిగాను, ఆశీర్వదించబడిన వారిగాను, ఐశ్వర్యవంతులను గాను, పుష్టిగా ఉండేవారిగా మీరు చేస్తానన్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ చేతులతో ఈరోజు నడిపించమని ప్రార్థన చేస్తూ మీరు ఏర్పరిచిన ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.